మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈసారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించాడని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరారు. మంచు మనోజ్ పై ఇంటర్నల్ గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు కేసు పెట్టాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతుంది. మంచు ఫ్యామిలీ ఈ వివాదం ముదురుతుంది. ఈ తెల్లవారుజామున జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చాడు. మంచు మనోజ్ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను ఇంటి నుండి తీసుకువెళ్లాడు విజయ్. 2 రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు. గత కొద్ది రోజులుగా దుబాయ్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ కు చేరుకున్నాడు. కాసేపట్లో జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని సమాచారం అందుతుంది. గతంలో ఓసారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు దాడి చేసిన వీడియోలు హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు మంచులో చెలరేగిన మంటలు ఎంతవరకు వెళతాయో చూడాలి.